శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహం చంద్రఘంటేతి విశ్రుత. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. తృతీయ స్కంధంలో కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాలు, దేవీ నవరాత్రాలు, కుమారి పూజ, సుశీలుడి కథ, రామకథలో సౌమిత్రి ఓదార్పు వరకు విన్నాము. నారదాగమనము, దేవీ వ్రతోపదేశము ఇప్పుడు విన్నాము. సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహాదేవీణపై బృహద్రథసామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగి వచ్చాడు. రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు. శిలావేదికపై కూర్చుండబెట్టాడు. చేతులు కట్టుకొని చెంత నిలబెట్టాడు. ఇద్దరిని కూర్చోమన్నాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు. రఘువర, సురలోకంలో విన్నాను, పరమసాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాడట కదా. మూర్ఖుడు, తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు. రామా, అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసము. ఇందుకే సీతాపహరణం జరిగింది. పూర్వజన్మలో వైదేహి ఒక మునికన్య, గొప్ప తపస్విని. రావణుడు కామాంధుడే అప్పుడు ఆమెను వాంఛించాడు. నాకు భార్య ఒకమ్మని నిరోధించాడు. జుట్టు పట్టుకున్నాడు. తపస్వినికి కోపం వచ్చింది. రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలని నిశ్చయించుకొని ఆ రావణుని శపించింది. దుర్మార్గుడా, నీ నాశనం కోసం నేను మళ్ళీ పుడతాను, అయోనిజగా జన్మిస్తాను అంటూ ఆ అగ్నిలోకి దూకేసింది. అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది. రమాంస సంభూత. ఒళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు. మరో రహస్యం విను. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, చావు పుట్టకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్థనను మన్నించే రావణవధ కోసం రఘురాముడిగా అవతరించావు. మానవ జన్మ ఎత్తావు కాబట్టి మానవుడిగా విలపిస్తూ ఉన్నావు. అంతే, ధైర్యం వహించు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబావుళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ధర్మపురాలై స్వాధీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తోంది. ఇదంతా దేవతల కోసం జరుగుతోంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలి దప్పుల బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను. అది అలా ఉంచు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహాబలశాలి, వరగర్వితుడు. అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను, ఆలకించు. ఇదిగో, ఆశ్వేజ మాసం వచ్చింది. శరదృతువు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించి దేవీ నవరాత్రుల వ్రతం శ్రద్ధగా చెయ్యి. ఉపవాస దీక్షతో నిర్వహించు. జపాలు హోమాలు జరిపించు. జగన్మాతకు జంతుబలి ఇయ్యి. ఇది కామ్యార్చన. కోరికలు సిద్ధిస్తాయి. దశాంశ హవనం చెయ్యి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘ వరాలను పొందారు. భృగు, వశిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసిన వారే, సిద్ధులు పొందినవారే. కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది. అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. వృతాసురుణ్ణి సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుణ్ణి సంహరించే వేళ శివుడు చేశాడు. మధుకైడవ సంహారం కోసం విష్ణువు చేశాడు. అందుచేత విద్యుక్తంగా నువ్వు చెయ్యి, తేలికగా విజయం పొందుతావు. నారద, ఎవరు ఈ దేవి? ఆవిడ ప్రభావం ఏమిటి? ఆవిడ జన్మ ప్రకారము ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? పేరేమిటి? ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి. రామ, ఈ
ఈ ఆది పరాశక్తి సనాతని సర్వకామద పూజించిన వారికి దుఃఖాలను చిటికలో తొలగిస్తుంది. చరాచర జగత్తు అంతటికీ అదే కారణం. త్రిమూర్తులకు అధిదేవత. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించలేరు. విష్ణుమూర్తిలో పాలనాశక్తి ఆమె, మా తండ్రిలో సృజన శక్తి ఆమె, రుద్రుడిలో సంహారక శక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువు అయినా సరే అది ఆవిడ శక్తిమయమే, ఆవిడ ఉత్పత్తియే. ఈ త్రిమూర్తులు, సూర్యచంద్రులు, ఈ భూగోళం ఇవేవి లేనప్పుడు కూడా ఈ మహామాయాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూనే ఉంది. నిర్గుణ స్వరూప తాను సగుణ స్వరూపగా మారి ముల్లోకాలను సృష్టిస్తోంది. బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపజేస్తోంది. ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆవిడ పరావిద్య, వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను, పనులను తెలుసుకొని అసంఖ్యాకంగా దివ్య నామాలను కల్పించారు. అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను, హల్లులను, గుణింతాలను కలుపుకుంటూ విడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడికి. రఘువర, క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను తెలుసుకో. సమతలంలో పీఠం వేసి జగదంబకుని ప్రతిష్ఠించాలి. 9 నాళ్ళు ఉపవాసం ఉండాలి. నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను. దేవకార్యం కోసం ఈపాటి సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది. దాశరథికి దేవి దర్శనం. జనమేజయ, నారదుడే పూనుకున్నాక ఇంక లోటేమున్నది? రాముడు ఉత్సాహంగా నవరాత్రి వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రము, జపము, బలిదానము జరిగాయి. ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతూ ఉన్నాడు. అష్టమి నాడు రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢై గిరిశృంగంపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరు పలికింది. రామ రామ మహాబాహో తుష్టాస్మద్య వ్రతేనతే పార్థయస్వ వరం కామం ఎత్తే మనసి వర్తతే. మహావీర రఘురామ, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో, ఇస్తాను. నువ్వు నారాయణాంశ సంభూతుడివి. రావణవధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు. పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి శిష్టరక్షణ చేశావు. వేదాలను రక్షించింది నువ్వే. కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తేవు. వరాహ రూపం ధరించి మేదిని కోరపై నిలబెట్టావు. నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడావు. ప్రహ్లాదుని కాపాడావు. వామనావతారంలో బలిచక్రవర్తిని కుకురించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటిని కశ్యపుడికి దారపోసావు. ఇప్పుడు దశరథ రాముడిగా జన్మించావు. ఆ రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు. ఈవేళ సంభూతులైన దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహపడతారు. వారికి నా శక్త్యంశ ఉంది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తును సంహరించడం కోసమే జన్మించాడు. రామా, నీకు జయం కలుగుతుంది. పాపిష్టి రావణుని సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు. 11,000 సంవత్సరాల పాటు నీ రాజ్యపాలన ఉంటుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి విడుదువు గాని. జనమేజయ, ఈ మాటలు చెప్పిన సింహవాహిన అదృశ్యమయ్యింది. రాముడు సంతుష్టాంతరంగుడే వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు. దానాలు, అన్న సంతర్పణలు యథాశక్తిగా నిర్వహించాడు. విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర చేశాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుని సంహరించాడు. లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి.
అవి ఏవి దేవి భాగవతానికి సాటి రావు. ఇది శ్రోతలకు విశేష ఫలదం, భుక్తి ముక్తిప్రదం. సంత్యన్యాని పురాణాని విస్తరాణి బహూని చ శ్రీమద్భాగవత శాస్యన తుల్యానీతి మే మతి. ఇది తృతీయ స్కంధం 1746 శ్లోకాలు. శ్రీ జగదంబార్పణమస్తు. ఇక చతుర్థ స్కంధం ప్రారంభించుకుందాం. సౌనకాది మహామునులారా, సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలను అన్నింటినీ అనుకుంటున్నాడు. ఒకసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు. వ్యాస మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశచరిత్రలు అన్ని తెలిసిన వాడివి, మా వంశాన్ని నిలబెట్టిన వాడివి కనుక అడుగుతున్నాను. దయచేసి నా సందేహాలు తీర్చు. సురసేన సుతుడైన వసుదేవుడికి శ్రీహరి పుత్రుడిగా జన్మించాడని కథ విన్నాను. దేవకీ వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని, వారికి పుట్టిన 6 బిడ్డలను సంహరించాడని, అష్టమగర్భంగా శ్రీహరి కారణంగా కారాగారంలోనే జన్మించాడని, అటుపైన గోకులానికి చేరాడని, అంతకన్నా కుమారుడున్న దేవకీ వసుదేవులకు కారావాసం తప్పలేదని విన్నాను. అంతటి కుమారుడున్న దేవకీ వసుదేవులకు కారాగారవాసం తప్పలేదని విన్నాను. ఇలా ఎందుకు జరిగింది? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా ఏది? వీరికి ఒక ఆడపిల్ల పుట్టిందని ఆ పసిక బిడ్డ కంసుడు నేలకు విసిరికొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజిగా మారిందని విన్నాను. నిజమేనా? ఈ పసిపాలు ఎవరు? శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహత్యాగానికి సంబంధించి కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేమి కానీ అసలు ఏమి జరిగిందో తెలిసిన వాడువు నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు. బదరికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులనే ఇంద్రోపేంద్రులని, వారే కృష్ణార్జునులని నారదాది మహర్షులు చెబుతూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమైంది? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? దీనికి ఏదైనా శాపకారణం ఉందా? ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని, గాంధారీ శాపం వల్ల కృష్ణుడి వంశము అంతరించిందని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడిగా జన్మించిన ప్రద్యుమ్నుని ఒక చంబరుడు పుట్టిగది నుంచి అపహరించాడట కదా. ఇది ఎలా సాధ్యమైంది? వాసుదేవుడు దివ్య దృష్టితోనైనా గమనించలేకపోయాడా, అడ్డుకోలేకపోయాడా? అలాగే మరొక సందేహం మనస్సును పట్టి పీడిస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు. అంతటి వాడు తానే ఎవరికో భయపడి మధుర రాజ్యాన్ని వదిలేసి ద్వారావతికి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చివరి రోజులలో కృష్ణుడి భార్యలకు ఏ రక్షణ లేకపోయింది, దొంగలు దోచుకున్నారు. ఇదేమి దారుణము స్వామి? ఏమిటి దీనికి కారణము? పాండవులు దేవాంశ సంభవులు కదా, కృష్ణ భక్తులు కదా, మహావీరులే అత్యద్భుతముగా రాజసూయ యాగం చేశారు కదా. అయినా పాండవులు అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి? యజ్ఞబలం ఏమైనట్టు? అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపది సాధ్వికి జీవితం అంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటి గడిస్తే ఒకటిగా కడగండ్లు నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని విడిచాడు. రజస్వలగా ఏకవస్త్రగా ఉన్న దానిని ఈ అవమానం జరిగింది. విరాటుని కొలువులో సైరంధ్రిగా తలదాచుకుంది. కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జన్మలో ఏ పాపం చేసింది?
సదాచార సంపన్నులైన పాండవులు భీష్మద్రోణులను మోసంతో సంహరించారు. జగత్తు నశ్వరమని తెలియనివారా తెలుసు, అయినా రాజ్యలోభం వారిని దారి తెప్పించింది. దీనికి వాసుదేవుడి వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశనాశనం అయ్యింది. ఎవరు ఏమి బాగుకున్నారు కనుక. రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తురుకూటు తింటూ అదే వైభోగం అనుకున్న భిక్షాటనేమో శిల్పాటనేమో ఉత్తమోత్తమం. వ్యాస మహర్షి విచ్ఛిన్నం కాబోతూ ఉన్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవరన్యాయంగా గోళకులను పుట్టించావు. అచిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చేయని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, నాకేమీ అర్థం కావడం లేదు. మహానుభావ, ఇలాంటివి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనసును కుదుటపరచు. వ్యాసుడు చెప్పిన కర్మ ప్రబోధం. జనమేజయ, ఏమి చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ. దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇంకా మానవుల సంగతి చెప్పాలా? ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాది నిధనులు, కర్మ బీజ సముద్భవులు. రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, పుడుతున్నారు, విడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతోంది. కర్మరహితంగా దేహ సంయోగము ఉండదు. శుభాశుభ మిశ్ర రూపంగా కర్మలు 3 విధాలుగా ఉంటాయి. వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య సంమృత కర్మలు అని కూడా అంటారు. జనమేజయ, ప్రతి జీవికి సంచిత అంటే పూర్వజన్మలలో సంపాదించుకున్నది, ప్రారబ్ధ అంటే వర్తమానంలో సంపాదించుకున్నది, ఆగామి కర్మ అంటే రాబోయే కాలానికి చెందినవి అని 3 కర్మలు ఉంటాయి, తప్పక ఉంటాయి. సుఖదుఖాలకు ఇవే కారణం. ముసలితనం, శోకము, హర్షము, మృత్యువు, కామక్రోధాది అరిషడ్వర్గము, ఇవన్నీ దేవతాగత గణాలుగా, దేహగత గణాలుగా కనబడతాయి. కానీ వీటన్నింటికీ మూలము కర్మమే. ప్రాణకోటిలో చరాచర జగత్తు ఏదైనా సరే, పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం అంటే ఆది అంతము లేనిదే, నిత్యం. ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీన కాలం నుండి జరుగుతోంది. ఇప్పటికీ మునీశ్వరుల ఆతర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాషిస్తుంది. కారణం ఉండగా కార్యాభావం అంటే కార్యం జరగకపోవడం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిత్య తాకారణం. ఈ జగత్తు అంతా కర్మ నియంత్రణపై తిరుగుతోంది. విష్ణుమూర్తి అంతటి వాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి? మూలమంత్రాలతో నిండిన కోశగర్భంలో 9-10 నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా? జనకాలాటలా? హంసతూలిగా తలుపమా కోరుకోవడానికి? కాళ్ళు చేతులు ముడగ తీసుకుని అధోముఖంగా పడుకునే అవస్థను తెలివి ఉన్నవాడైనా ఎవడైనా కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు,
పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా అవతారాలలో అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి ఏదీ లేదు, ముల్లోకాలలోనూ లేదు. అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్రాతి తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటారు. మనస్సులో రాజ్యాలను భోగాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తూ ఉంటారు. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వపాదు వపాదు వపాదురుంధం వీటితో నిండిన గర్భశోకంలో నివసించడం కన్నా సంకెళ్లతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే గగురు పొడుస్తుంది. 10 నెలలు ఉండడం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగలా గడిచాయి అనుకుంటే దాని నుంచి బయటపడ్డాం మరీ దుఃఖం. అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శశైవము బాల్యము ఇంకెంతో దుఃఖకరాలో అందరికీ తెలిసినదే. మాటలు రాని మోగతనము, ఏమీ తెలియని అజ్ఞానము, ఆకలి దప్పులకు ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరతంత్రత, తన మలమూత్రాదులను తానే ఉళ్ళంతా పురుముకునేంత పిచ్చితనము, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడటం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పచ్చాలు చేయటం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు అన్నీ ఇన్ని కాదు. ఏ సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి. విద్యుడు కోరుకోడు. అయినా సుఖదుఖాలు మన చేతుల్లో ఉన్నాయి కనుకన కోరుకున్నప్పుడల్లా రావటానికి పోవటానికి అంతా కర్మ విపాకంతో జరుగుతూ ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనే పెద్దల మాట. దేవతలతో సహా సకల ప్రాణకోటికి ఇది తప్పదు. జనమేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించితే ఇంద్రుడైన స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులు అయ్యారు. ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూ ఉంటాడు, ధర్మరక్షణ చేస్తూ ఉంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా అపహరించడం విష్ణుమూర్తి కర్తవ్యము. అందుకే ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు గనక చెబుతున్నాను, ఆలకించు. దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతం. ఒకప్పుడు కాశ్యపుడు అంటే బ్రహ్మదేవుడు మునుముడు యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దానితో వరుణుడికి కోపం వచ్చింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జీవించమని శపించాడు. దాంతో వరుణుడికి కోపం వచ్చింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జన్మించమని శపించాడు. నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు. ఆవికి దూరమైన మా దూడలు విలపిస్తున్నాయి, అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారు అని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడిని పిలిపించి వరుణుని గోవును అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వ పాపకారణము అయిన లోపగుణాన్ని వదులుకోమని హితవు చెప్పాడు. మర్యాద రక్షణ కోసం తాను అలాగే శపించాడు. భార్యలిద్దరితోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడుగా, అతడి భార్యగా అతిథి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించారు. కశ్యపుడి భార్యలలో దితి అతిథులిద్దరి మధ్య సవతి పోరు ఎప్పుడు సాగుతూ ఉండేది. ఒక సంఘటనతో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవతి అతిథిని, వీరిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్లే, శాపం ఇచ్చింది. నీకు పుట్టిన పుత్రులు 7 వరకు పుట్టినవాడు పుట్టినట్లు చనిపోతాడు అని శపించింది.
ఇలా శపించడానికి దారితీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ, అదే చెబుతున్నాను. అది చాలా భయంకరమైన ఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తాయని అనడానికి నిదర్శనం. విను. దితి కన్నా ముందే కడుపు పండి అతిథికి ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి సురనాయకుడు. దితికి కడుపు మండింది. భర్తను వేడుకుంది. ఇంద్రుడికి అన్ని విధాల సాటి వచ్చే కొడుకుని అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయం ఇచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిష్రక్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం, శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్ఠతో ఆచరించింది దితి. నెలను నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది. ఇది గమనించిన అతిథికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవితికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒక రోజున ఇంద్రుని పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువును సంహరించి ఉత్పత్తిని అడ్డుకొని సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగిన బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా అని ఆలోచించమంది. శత్రువులు అంకురించాడు అంటే క్షయరోగంలో వృద్ధి పొందుతాడు, వ్యాపిస్తాడు తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం అసంభవం కనుక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనప మేకులా హింసిస్తున్నది. దితి గర్భంలో ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు. కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు. తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సౌతి తల్లి దగ్గరకు వెళ్ళాడు. వినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు. అమ్మా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు. అసలే ఒట్టి మనిషివి కావు. పైగా ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరికేలేక నీకు ఏదైనా ఇంత చేద్దామని మృపించి వచ్చాను. చెప్పమ్మా, ఏమి చేయమంటావు? నీవు పరమ పవిత్ర పతివ్రతవు. నీ పాదసేవ చేస్తే నాకెంత పుణ్యము పురుషార్థమును. గురు శుశ్రూష వల్ల ఉత్తమ గతులు లభిస్తాయంటారు. నిజం చెబుతున్నాను. నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు. ఒట్టు అంటూ పక్కనే కూర్చుని కాళ్ళు పిసకడం మొదలుపెట్టాడు. ఆ పిచ్చి తల్లి మాటలు విశ్వసించింది. బాగా నిరసపడి ఉందేమో. ఇంద్రుడు కాళ్ళు పడుతుంటే హాయిగా ఆదమరిచి నిద్రపోయింది. ఇదే ఆదన అనుకున్న ఆ ఇంద్రుడు యోగ విద్యా బలంతో సూక్ష్మ రూపం ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భస్థ శిశువులను 7 ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలపిస్తూ ఉంటే ఒకవైపు ఊరడిస్తూనే 7 ముక్కలను మళ్ళీ 2 ముక్కలుగా తెగపోసి యువతలకు వచ్చాడు. 14 ముక్కలకు 14 మంది మరుత్తులయ్యారు. గర్భకోశంలో జరుగుతూ ఉన్న గందరగోళానికి దితి మేల్కొంది. దారుణంగా విలపించింది. తల్లి కొడుకులు చేసిన నైవంచనను గ్రహించింది. కోపావేశంతో ఇద్దరిని శపించింది. ఇంద్రుడి త్రిలోదకాధిపత్యం నశించుగాక. నా గర్భస్థ శిశువు 7 ముక్కలు చేయించింది కనుక అతిథి సంతానం పుట్టగానే 7 నశింతురుగాక. కారాగార దుఃఖం అనుభవింతురుగాక. పుత్రశోకంతో కృషించుగాక అని చెప్పించింది. ఇప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరింక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనగా ఓదార్చాడు. కళ్యాణి, ఇక చాలు, శపించకు, కోపాన్ని నిలువరించుకో. నీ గర్భస్థ శిశువు 14 గండాలు అయ్యాడు కనుక 14 మంది మరుత్తులు అవుతారు. ఇంద్రుడితో సమస్కంధులు అవుతారు. అతడికి పరమ మిత్రులుగా మెలుగుతారు. 28వ ద్వాపరంలో హంసావతారంగా మానవ జన్మ ఎత్తి అతిథి నీ శాపాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మనుష్య జన్మలు ఎత్తుతాము. ఈ ఓదార్పు మాటలకు దితి సంతృప్తి చెందింది. మరి ఇంకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది. జనమేజయ, శాపకారణం విన్నావు కదా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు. అతిథి దేవకీదేవిగా జన్మించింది. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.